नमस्कार बच्चों, नाइन्थ क्लास फर्स्ट लेसन। जिस देश में गंगा बहती है, जिस देश में गंगा गंगा बहती है, ఈ లెసన్ మనము చెప్పుకున్నాము. సో ఇందులో భాషకి బాత్ పాట వచ్చేసి మనము లాస్ట్ వీడియోస్లో प्रीवियस वीडियो మనము सरल वाक्य ओकेना सरल वाक्य संयुक्त वाक्य के बारे में अपन लास्ट वीडियो में पढ़ लिए हैं. మనము ఎంతకు ముందు వీడియో లోపల సరళ వాక్యాలు సంయుక్త వాక్యాల గురించి చదువుకున్నాము. मैं भारतवासी हूँ, ये सरल वाक्य है. इलांटी सेंटेंस की स्वतंत्रता और सिंगल सेंटेंस है दूसरा सेंटेंस ऐड नहीं होने वाले वाक्य को क्या कहते हैं? सरल वाक्य कहते हैं. एक वाक्य और दूसरे वाक्य को जोड़कर लिखने वाले वाक्य को क्या कहते हैं? लिखने पर आने वाले वाक्य को क्या कहते हैं? संयुक्त वाक्य कहते हैं. मैं अध्यापक हूँ और मैं पाठशाला जाता हूँ. నేను ఉపాధ్యాయుడను మరియు నేను పాఠశాలకు వెళ్తాను. मैं अध्यापक हूँ और मैं पाठशाला जाता हूँ. ఇలాంటి సెంటెన్స్కి ఏమంటారంటే संयुक्त वाक्य सेंटेंस अंटारो. मैं विद्यार्थी हूँ और अध्यापक की बात सुनता हूँ. दिस इज संयुक्त वाक्य सेंटेंस. कंजक्शंस అండ్ బట్ మనం ఇట్లా ఉపయోగించి రాసే వాక్యాలను ఏమంటామంటే సంయుక్త వాక్యాన్ని అంటారు. అంటే ఒక వాక్యము ఇంకో వాక్యాన్ని కలిపి రాస్తే వచ్చే వాక్యాన్ని ఏమంటారు? మనము సంయుక్త వాక్యం అంటాం. అంటే ఒక సరళ వాక్యం ఇంకో సరళ వాక్యం, ఈ రెండు వాక్యాలను కలిపేటప్పుడు ఇది ఉపయోగిస్తాం కదా. ఇలా ఉపయోగించి ఫామ్ అయ్యే సెంటెన్స్ ఏమనాలి? మనము संयुक्त वाक्य नाले. फॉर एग्जाम्पल मैं विद्यार्थी हूँ, मैं विवेकानंद का विद्यार्थी हूँ. यहाँ मेरा पाठशाला है, यहाँ मेरा घर है, यहाँ मेरा बस है, मेरा बैग है, मैं खाना खाता हूँ. दीज आर सरल सेंटेंस. इवన్నీ ఏంటిది మనకు సింపుల్ సెంటెన్సెస్ అన్నట్టు. ఈ టూ టైప్స్ మనం ఇంతకుముందు వీడియోలో నేర్చుకున్నాము. ఈరోజు వచ్చి ఏంటిదంటే థర్డ్ పాయింట్, మేమా జో హమారా హోతా హై. ఇక్కడ బాక్స్ ఉంది కదా, లాస్ట్ బాక్స్ పేజ్ నెంబర్ 5 లోపట लास्ट बात చూడండి. मेहमा जो हमारा होता है वो जान से प्यारा होता है. जो मेहमा जो हमारा होता है वो जान से प्यारा होता है. हम उस देश के वासी हैं जिस देश में गंगा बहती है. ఇక్కడ టూ సెంటెన్స్ ఉన్నాయి. ఒక్క సెంటెన్స్ లోపల టూ లైన్స్ ఉన్నాయి. సో అక్కడ ఏమంటారు అంటే మనకు 2 పాయింట్స్ ఇచ్చిండు. మేమా జో హోతా హై, అతిథి ఎవరైతే ఉంటారో ఓ జాన్ సే ప్యారా హోతా హై. ఇది ఇంకో సెంటెన్స్ కనిపిస్తుంది. సో 2 సెంటెన్స్ ఉన్నాయి కదా, ఇలాంటి దానికి ఏమంటారంటే సో మనకు యా सरल वाक्य के साथ उपवाक्य का मेल हुआ है. सरल वाक्य के साथ किसी आश्रित वाक्य का मेल हो तो उसे मिश्रित वाक्य कहते हैं. ఒక వాక్యానికి ఉపవాక్యము ఇన్కంప్లీట్ సెంటెన్స్ ప్రేస్ లాగా, అంటే ఫుల్ స్టాప్ లేనటువంటి ఒక సెంటెన్స్ ప్రేస్ అలాంటిది ఉపవాక్యము. లేదా ఏమంటాడు ఆశ్రిత వాక్య అంటే ఇన్కంప్లీట్ సెంటెన్స్ లేదా ప్రేస్. అలాంటిది సింపుల్ సెంటెన్స్ని యాడ్ అయితే, ఇవి రెండు యాడ్ అయ్యి ఇంకో సెంటెన్స్ ఫామ్ అయితే దానికి ఏమంటారు? మిశ్రిత్ వాక్య కైతే హే. మిశ్రిత్ అంటే కలిసినటువంటి వాక్యము అంటారు. యహా సరళ వాక్య కే సాత్, ఒక సరళమైన వాక్యముతో పాటు ఉపవాక్య అంటే ఉపవాక్యము ఇంకో సెంటెన్స్ కా మేల్ హువా హై, అలా అయ్యేదానికి ఏమంటారంటే सरल वाक्य के साथ किसी आश्रित वाक्य का मेल हो तो उसे मिश्रित वाक्य कहते हैं. मेहमा जो हमारा होता है सरल वाक्य वो जान से प्यारा होता है. ఇది ఏమవుతుంది? ఈ రెండు కలిస్తే మిశ్రిత వాక్య అవుతుంది. मेहमा जो हमारा होता है वो जान से प्यारा होता है. हम उस देश के वासी हैं जिस देश में गंगा बहती है. ఇలా ఒక వాక్యానికి ఉపవాక్యము లేదా ఆశ్రిత వాక్యము కానీ కలిస్తే రెండు వాక్యాల కలయికను ఏమంటామంటే మనము మిశ్రిత్ వాక్యాన్ని అంటారు. సో వాక్యాలు ఎన్ని రకాలు? 3 టైప్స్: सरल वाक्य, संयुक्त वाक्य, मिश्रित वाक्य.
ఈ 3 రకాలుగా మనకేముంటాయి, వాక్యాలు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది మనము హోంవర్క్లో ఉన్నది ఉన్నట్టుగా ఫస్ట్ ఏం చేయాలంటే 3 సెంటెన్స్ రాసుకోవాలి. ఏవి, హమ్ భారత్ వాసీ హే, హమారే హోఠోం పే సచ్చాయి रहता है అని హెడ్డింగ్ రాసుకుని 3 సెంటెన్స్ రాసి దానికి ఆపోజిట్లో కానీ సైడ్లో కానీ మీరు డెఫినేషన్ నిర్వచనం అని రాసుకోండి. డెఫినేషన్ నిర్వచనం అంటే ఒకటే, ఏం లేదు, మనకు భాషకి బాత్ హోంవర్క్ రాయండి. ఇక్కడ వాక్యాలు ఉన్నాయి, వాక్యాలకు డెఫినేషన్స్ ఉన్నాయి, చాలా ఈజీగా ఉన్నాయి, ఫస్ట్ సెకండ్ థర్డ్. సో ఇవి మీరు డెఫినేషన్ రాసి వాక్యాలు ఒక దగ్గర రాయండి. ఫస్ట్ ఏం రాయండి, సరల్ వాక్య అని హెడ్డింగ్ రాసి మీరు సరల్ వాక్య యొక్క డెఫినేషన్ రాసి ఎగ్జాంపుల్ సెంటెన్స్ అని 3 లైన్స్ రాయండి. ఇవి ఏం రాస్తారు, హమ్ భారత్ వాసీ హే, हमारे होठों पर सच्चाई रहता है, हमारे दिल में सफाई रहता है. ఇది ఎగ్జాంపుల్ సెంటెన్స్. దీనికి డెఫినేషన్ ఏంటిది, ఆపోజిట్ బాక్స్లో ఉంది చూడండి. जो वाक्य स्वतंत्रता के रूप में होते हैं, किसी वाक्य का इनमें किसी दूसरे वाक्य का मेल नहीं होता है, इसे सरल वाक्य कहते हैं. అది ఎక్కడో లేదు, మీ బుక్లోనే ఇక్కడ డెఫినేషన్ ఉంది. ఇంతకుముందు వీడియోలో చెప్పాము. ఫస్ట్ యూ రైట్ డెఫినేషన్, ఆఫ్టర్ 3 సెంటెన్స్ ఎగ్జాంపుల్స్. ఫస్ట్ డెఫినేషన్ రాయండి, 3 ఎగ్జాంపుల్ సెంటెన్స్ రాయండి, నంబర్ 1 అయిపోతుంది. సెకండ్ డెఫినేషన్ సంయుక్త వాక్య డెఫినేషన్ రాయండి, దాని క్రింద 3 లైన్స్ ఎగ్జాంపుల్ సెంటెన్స్ రాయండి. నెక్స్ట్ థర్డ్ వన్ మిశ్రిత వాక్య అని హెడ్డింగ్ రాయండి, దాని కింద మీరు ఏం చేయండి, ఈ 2 ఎగ్జాంపుల్ సెంటెన్స్ రాయండి. ఇది होमवर्क రాసిన తర్వాత మళ్ళా మీకు ఇక్కడ इधर क्या दिया है, सेकंड ई दिया है, 3 सेंटेंस दिए गए हैं, उसको पहचान कर दिस इज एक्सरसाइज बीट. మనం ఇక్కడ నేర్చుకున్నది ఇక్కడ రాయాలి. यहाँ सीखे सो यहाँ पर अपन क्या करना चाहिए, इसको एक्सरसाइज करना चाहिए, ड्रिल यानी अभ्यास करना चाहिए. नीचे दिए गए वाक्यों की वाक्य रचना पहचानिए. वाक्य रचना, सरल सेंटेंस, मिश्रित सेंटेंस, आश्रित తర్వాత ఇంకేంటి సంయుక్త సెంటెన్స్. ఈ మూడిట్లో ఏమున్నాయో ఇక్కడ ఫైండ్ అవుట్ చేయాలి. हम नवी कक्षा के छात्र हैं, सरल वाक्य, हम अपना भविष्य बनाएंगे और देश की सेवा करेंगे. संयुक्त वाक्य, संयुक्त. ఇది ఎందుకు సంయుక్త వాక్ అంటున్నామంటే हम अपना भविष्य बनाएंगे 1 సెంటెన్స్, और అని వచ్చింది కాబట్టి ఇది సంయుక్త వాక్య సెంటెన్స్. ఆన్సర్ ఏంటిది, సెకండ్ వన్ సంయుక్త. తర్వాత जो जितनी मेहनत करेगा वह उतनी ही आगे बढ़ेगा. ఇది మిశ్రిత్ వాక్య. ఒకటి ఇన్కంప్లీట్ సెంటెన్స్, ప్రేస్ ఉపవాక్యం ఉంది కాబట్టి ఇంకోటి సెంటెన్స్ ఉంది. 2 సెంటెన్స్లు ఆడైనందువల్ల దీనికి ఏమంటారంటే మిశ్రిత్ వాక్య. సో మీరు ఈ టేబుల్ భాషకి బాద్ ఉన్నది ఉన్నట్టుగా హోంవర్క్ రాసి పంపండి. ఇక్కడ యా ప్లస్ మే, జో ప్లస్ మే, ఇది నా వీడియోలో చెప్పుకున్నాం కదా, ఆ వీడియోది. సో ముహావరి का अर्थ जान से प्यारा होता है అంటే మనకు ప్రాణానికన్నా ఎక్కువ గొప్ప వాళ్ళకి ఏమంటాము, जान से प्यारा होता है. ఇది ఆన్సర్ రాయండి. భాషకి బాద్ 4 బిట్స్ హోంవర్క్ రాసి పంపండి. పరియోజన कार्य క్రింద ఉంది. शैलेंद्र कुमार के इस गीत की कुछ पंक्तियां ही पाठ में दी गई है. आप इस गीत की अन्य पंक्तियों का संकलन कर पाठ में दी गई कविता के साथ जोड़कर संपूर्ण गीत का प्रदर्शन कक्षा में कीजिए. లాస్ట్ ప్రాజెక్ట్ వర్క్ అంటే పరియోజనకారులు ఏం చెప్తున్నాడంటే శైలేంద్ర కుమార్ యొక్క పోయమ్స్ సెంటెన్స్ కొన్ని ఫ్యూ సెంటెన్స్ మాత్రమే మనకు టెక్స్ట్ బుక్లో ఇచ్చిండు. ఆ పోయం ఇంకా చాలా ఎక్కువ ఉంటుంది, ఇంకో 8 సెంటెన్స్ ఉంటుంది. ఆ 8 సెంటెన్స్ని మీరు కలెక్ట్ చేసి జమ చేసి గ్యాదర్ చేసుకొని మొత్తం ఒక చాట్లో రాసి క్లాస్లో పేస్ట్ చేయమంటుండు, ప్రదర్శించమంటుండు. కాబట్టి ఆ విధంగా మీరు ప్రాజెక్ట్ చేయాలి. సో ప్రాజెక్ట్ వర్క్ తర్వాత నేను చెప్తాను. భాషకి బాత్ యాస్టీస్గా హోంవర్క్లో రాయండి. తర్వాత పరియోజన కార్యం ఏం చేయండి అంటే మీరు భాషకి బాత్ అయిన తర్వాత శైలేంద్ర కుమార్ యొక్క సంబంధించినటువంటి మొత్తం కవిత్వం మీ దగ్గర ఎంతైతే ఉంటుందో అది కూడా హోంవర్క్ బుక్లోనే రాయండి. లెసన్ ఓవర్ పిల్లలు. ధన్యవాదాలు.